రాజశేఖర రెడ్డి గారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంటే ఆయన తిరిగిన మారుమూల పల్లె ప్రాంతాల్లో తిరిగినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, పేదల గురించి, రైతుల గురించి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన. కాబట్టి రైతులకు శాశ్వత పరిష్కారంగా ఈ జలయజ్ఞాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆ రోజుకు 1,00,000 కోట్లు పెట్టుబడితోటి 86 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. ఆయన 1 కోటి ఎకరాలు నీళ్లు సాగులేకి తీసుకురావాలని చెప్పి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు విశాఖపట్నానికి తాగునీటి కోసం 24.44 టీఎంసీ నీళ్లు వచ్చి ఉంటే 540 గ్రామాలకు 10,13,000 మందికి తాగునీరు అందించగలిగి ఉండేది పోలవరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టును ఈరోజు ఈ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఈరోజు జాతీయ హోదా వచ్చి ఉన్న జాతీయ హోదా కాబట్టి దాన్ని చేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈరోజు మరి పోలవరం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అయితే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2008 మే 24వ తారీఖున తుమ్మడి హత్తి గ్రామాలకు వెళ్ళినప్పుడు అంత ఎండల కాలంలో కూడా ప్రాణహిత నది నిండా నీళ్లు పారుతా ఉంటే ఆయన చాలా సంతోషపడి మరి తెలంగాణ జిల్లాల్ని ఈ నీటితో సస్యశ్యామలం చేయవచ్చు అని చెప్పి వచ్చిన వెంటనే నిపుణులతో చర్చించి మరి 2008 డిసెంబర్ 16న పోలవరం శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కూడా ఆయన ఉన్నప్పుడు అనుమతులన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఆ రోజు టెండర్లకు పిలవడం కూడా జరిగింది ప్రాణహిత చేవెళ్లకు. మరి ఈ రోజు ప్రాణహిత చేవెళ్ల అది 7 జిల్లాలకు నీళ్లు పారుతాయని చెప్పి 16,40,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి దాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు 2009లో మరి ఆ రోజు నీటి సంఘానికి ఆదేశించడం కూడా జరిగింది. 16,40,000 ఎకరాలు కాకుండా 17,90,000 ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంది, సాధ్యాసాధ్యాలను పరిశీలించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయితే మరి నిజంగా ఆ రోజు చాలా ఇది అద్భుతమైన ప్రాజెక్టు. ఇది కోస్తాలో మాదిరి మరి ఇక్కడ తెలంగాణలో కూడా 3 పంటలు పండించుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చాలా సంతోషపడిన రోజులు ఉన్నాయి. త్వరగా పూర్తి చేయాలి, ఈ 3 ఏళ్లలోనే తప్పకుండా పూర్తి చేయాలని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. ఈ ప్రాణహిత చేవెళ్ల మరి ఇది 100 కిలోమీటర్ల దగ్గర తెలంగాణలో పారుతుందని చెప్పి చెప్పడం జరిగింది. 160 టీఎంసీల నీళ్లు మరి గోదావరి నుంచి 20 టీఎంసీల అదనపు నీరు తీసుకొని దీని పారిశ్రామిక దాని అవసరాలకు 16 టీఎంసీ నీళ్లు, మరి అట్లనే తాగునీటికి 10 టీఎంసీ నీళ్లు, మరి 124 టీఎంసీ నీళ్లు సాగునీరుకు, మన జంట నగరాల అవసరాల కోసం తాగునీటి కోసం 30 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆయన కలలు కనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలకు శ్రద్ధ లేకుండా పోయింది ఈ ప్రాజెక్టుల గురించి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, బాధలు చూసిన వాళ్ళు, రైతుల గురించి చాలా ఆలోచన చేసేవాళ్ళ. ఆ రోజు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో. 10,000 కోట్ల రూపాయలు 9 సంవత్సరాలకు 10,000 కోట్లు కూడా రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నారాయణపూర్, ఆల్మట్టి కట్టి ఈ రోజు మనకు దిగువనున్న మన రాష్ట్రానికి కృష్ణా బేసిన్ నీళ్లు రాని పరిస్థితి ఇవాళ మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఎదురు కాకూడదు, ప్రతి నీటి బొట్టు కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని అత్యంత ప్రాధాన్యంగా ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు అన్ని పనులు జరిగినాయి, మరి ఈ రోజు జరగడం లేదు. ప్రభుత్వం ఈ రోజైనా కళ్ళు తెరవాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఈ 2 ప్రాజెక్టులు జాతీయ హోదా కల్పించి త్వరగా ప్రాజెక్టులు మొదలు పెట్టాలని చెప్పి తీసుకోవడం జరిగింది. బీఎస్సీలో కూడా మరి 2వ ప్రాధాన్యంగా తీసుకోవడం, మొదటి కరెంటు ప్రాబ్లమ్స్ తీసుకోవడం జరిగింది. 2వ ప్రాధాన్యంగా మరి ఈ 2 ప్రాజెక్టులను జాతీయ హోదా కల్పించాలని చెప్పి ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి ఈ రోజు మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పడం, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. హరితాంధ్రప్రదేశ్ గా ఉండాలని చెప్పి జగన్బాబు ఆ రోజు 3 రోజులు పాదయాత్ర చేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం జరుగుతూ ఉంది.